ఈ కప్పుతో 4 కప్పులు మామిడికాయలు, ఇవి 6 కప్పులు అయినాయి. దీంతో ఒక 4 కప్పుల మామిడికాయలకు 1 కప్పు కారం, సగం కప్పు ఉప్పు, సగం కప్పు మెంతుల పొడి, పసుపు, నూనె 1 కప్పు అన్నీ పోసి కలపాలి. 6 కప్పులు వేడి నూనె కాగబెట్టి చల్లార్చినది పోయాలి. పోసి అన్నీ కలుపుకోవాలి. పసుపు, ఇవి నిరుదే ఉన్నట్టు కప్పు, 4 కప్పులకు ఇది 1 కప్పు. ఇప్పుడు సగం కప్ప 6 కప్పులకు 1.5. 6 ఎక్కువ వేసుకుంటే ఏమవుతుంది? గుజ్జు వస్తుంది, ఏం కాదు. మెంతుల పొడి, ఆవాలు మెంతులు వేయించి, ఆవాలు పచ్చివే. దీనికి ఈ 2 కలిపి సగానికి సేమ్ క్వాంటిటీ, సగం సగం. మెంతులు తక్కువ, ఆవాలు ఎక్కువ. 2 స్పూన్లు మెంతులు, 5 స్పూన్లు ఆవాలు. ఇది కూడా కొలత ప్రకారమేనా? కొలత ప్రకారమే. ఈ కప్పుతో మిగిలిన ఏం భాగం కాదు కాబట్టి మెంతుల పొడి ఏ దానికైనా వేసుకోవచ్చు కాబట్టి సగం. అన్నీ కలుపుకోవాలి. ఈ మామిడికాయలు ఏం చేసినారు? కడిగి మామిడికాయ పైన బాగా కడిగి మధ్యకు సెంటర్ కట్ చేసి జీడి తీసి బట్టతో తుడుచుకొని క్లీన్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి. దాన్ని కూడా ఆ తడి ఆరేసుకోవాలి. ఉప్పలు కొంచెం ఆ తడి ఆరినాక ఇట్లా కలుపుకోవాలి. పచ్చి వేస్తే ఏమైతే బూజు వస్తుందా? బూజు వస్తుంది. కొంచెంసేపు ఆఫ్ చేయలేదు, కొంచెం తడి పోయలేదు. పోసినప్పుడు చెప్తాయి కొలిచి పెట్టుకోదామని. కొంచెం అల్లం వేయించుకొని వస్తా. నూనె వేయాలి. ఎంత టైం? 9. సీత 4 కాయలు తీసుకురావడం మేలైంది. వాళ్ళ కావకూడదు చట్నీకి. ఏంటిది ఇది? అల్లము వెల్లుల్లి పేస్ట్ నూనె కాగనిచ్చి నూనెలో వేసుకోవాలి. మీ దగ్గర ఉంటుంది అనుకుంటున్నాను.
ఇప్పుడు దీన్ని కలిపి పెట్టడానికి ఏముందబ్బా 4 గిన్నెలు మామిడికాయలు, 1 గిన్నె కారం, సగం గిన్నె ఉప్పు, సగం గిన్నె మెంతుల పొడి, పసుపు, ఒక గడ్డ వెల్లుల్లి, 5 రూపాయలు అల్లం నూనెలో వేయించుకోవాలి. సగం కప్పు నూనెలో వేయించాలి. 1 కప్పు నూనెలో పోసి కలపాలి. అన్నీ కలిపి తర్వాత డబ్బాకి ఎత్తి పెట్టుకొని 3 రోజులకు కలిపి ఉప్పు సరిపోయింది లేని చూసుకొని టేస్ట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అంతే.